గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. న్యూ ఇయర్ అదేవిధంగా సంక్రాంతి ఈ రెండు రాబోతున్నాయి కాబట్టి ఎక్కువగా మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మనకు న్యూ ఇయర్ విషెస్ అంటూ అదేవిధంగా సంక్రాంతి వస్తుంది కాబట్టి మీకు ఈ షాపింగ్ చేసుకోవాలంటే ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అట్రాక్ట్ చేస్తూ మన వాట్సాప్ నెంబర్కి కొన్ని మెసేజెస్ అన్ని పంపిస్తూ కింద ఏపీకే లింక్ అనేది కూడా ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని గనక మనం ఓపెన్ చేసామా ఇంకంతే, మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వారి అకౌంట్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టి మన దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఒకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, సర్లే ఎవరో ఒకరు మనకు పంపించారు కదని చెప్పేసి కొంతమంది అయితే అదే పనిగా ఏం చేస్తారు, ఇమీడియట్గా ఓపెన్ చేసేసి యా హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ అని చెప్పేసి పంపిస్తుంటారు. ఒకవేళ దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలిస్తేనే ఓపెన్ చేయండి. తెలియకపోతే అసలు ఓపెన్లు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే మీకు కొంచెం క్లోజెస్ట్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోవడం చాలా ఉత్తమం. ఈ సమయంలో చాలా వరకు సైబర్ నేరగాళ్ళు మాత్రం ఇలాంటి లింక్స్ని పంపించేసి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఎలాగైనా సరే వారు స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి పోలీసులు కూడా దీనిపైన చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే ఇలాంటి సైబర్ మోసగాళ్ళు మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఒక వ్యక్తికి ఒక మెసేజ్ వచ్చింది, సంక్రాంతి సందర్భంగా మీరు ఆన్లైన్లో చాలా వరకు షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ యొక్క ఆఫర్ ఇస్తున్నాము, మీరు ఇంత వర్త్ ఉన్న షాపింగ్ని మీరు ఆన్లైన్లో చేసుకోండి, మీకు ఇమీడియట్గా మీకు ఇంత అయిపోతుంది అని చెప్పేసి చెప్పగానే అతను ఏం చేశాడు, అరే బాగుంది కదా అని చెప్పేసి అతను ఆ లింకును ఓపెన్ చేయగానే అతనికి డీటెయిల్స్ అన్నీ అడిగారు, ఫోన్ నెంబరు, తర్వాత నెక్స్ట్ ఇది అవన్నీ చెప్పేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చేస్తారో అది కన్ఫర్మేషన్ అయిపోతుంది అండి అని చెప్పేసి అనగానే చాలా వరకు ఇప్పటికే అలర్ట్గా ఉండండి, అసలు ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అటు పోలీసులు కానివ్వండి ఇటు నుంచి చాలామంది అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఇది మళ్ళీ రిపీటెడ్గా చేస్తూనే ఉన్నారు కొంతమంది. అతను ఓటీపీ అందులో టైప్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళు ఎంతైతే అమౌంట్ మీకు ఫ్రీ ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారో 15,000 రూపాయలు అది కాస్త అతని అకౌంట్లో నుంచి వెళ్ళి మాయమవడం జరిగింది. వెంటనే డెబిట్ అయిపోయింది. మెసేజ్ వచ్చింది, అదేంటి అకౌంట్లో నుంచి డబ్బులు ₹1 కూడా ఖర్చు అవసరం లేదన్నారు, మరి చూస్తేనేమో 15,000 రూపాయలు నా అకౌంట్ నుంచి డెబిట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి ఇమీడియట్గా అతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే అరే బై నువ్వు ఎందుకు అట్లా చేసావు, ఓటీపీ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అతను చెప్పిన దాని ప్రకారంగా సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అప్పుడు అతను కేసు ఫైల్ చేయడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, వితిన్ 24 అవర్స్లో కనుక సైబర్ క్రైమ్ వాళ్ళకి కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎంతో కొంచెం మీకు అమౌంట్ రిఫండ్ చేయడం అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు సైబర్ నేరగాల యొక్క ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. అదేవిధంగా వారు కూడా వారి యొక్క నిఘాను పెంచడం జరిగింది. ఇకపోతే ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, లేదు అంటే ఎలాంటి లింక్స్ వస్తున్నాయి, మార్కెట్లో సైబర్ నేరగాళ్ళు ఎలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారు అనే దానిపైన రకరకాలుగా రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని కోణాల నుంచి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఒక నిఘా టీంనే పెట్టడం జరిగింది. కాబట్టి వారి పని అంతా కూడా ఇక వారు ఎలా మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు, ఏంటిది ఏదైనా అన్వాంటెడ్ లింక్స్ ఏమైనా ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూడడంలో వాళ్ళు పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇలా మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వారు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మన జాగ్రత్త సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. అయితే మనం చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ లేదు అంత దూరం వెళ్ళలేము అనుకుంటే cybercrime.gov.in కూడా మీరు మెయిల్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటివన్నీ పార్సల్ వచ్చింది అని ఒకసారి ఒక వ్యక్తి వస్తాడు, మీ దగ్గర ఓటీపీ చెప్పండి పార్సల్ ఇక్కడ పెట్టేస్తాను అని చెప్పేసి అంటారు. లేదు అనుకుంటే మీకు ఇలా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి అంటారు. కొంతమంది అయితేనేమో మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాం సార్, ఇది కన్ఫర్మ్ చేసేస్తే మీకు నెక్స్ట్ షాపింగ్లో మీకు ఒక డిస్కౌంట్ వస్తుంది, మేము ఏదైతే ఫెస్టివల్ సందర్భంగా మీకు ఒక ఆఫర్ ప్రొడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే రకరకాలుగా ఏదో ఒక రకంగా మనల్ని మోసం చేయడానికే సైబర్ నేరగాళ్ళు
ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి ఉగాది అయ్యేంత వరకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి, ఎందుకంటే మొబైల్కి ఏ లింక్ వచ్చినా సరే కొంతమంది టక్కుమని ఓపెన్ చేస్తారు. అది ఏ లింక్ అని చూడదు, కింద ఏపీకే లింక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అది లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, అది ఓపెన్ ఇమేజ్ పంపిస్తారు. పంపించగానే ఆ ఇమేజ్ ఓపెన్ చేయగానే దాంట్లో ఒక చిన్నది మనం దగ్గర నుంచి స్కాన్ చేసి తెలిస్తే అందులో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కనుక ఓపెన్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మన ఫోన్లో అదేదే వాళ్ళ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఏం ఆపరేట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా వారు నిఘా పెడతారు. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన కంట్రోల్లో మన ఫోన్ మన చేతిలో ఉన్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా డెబిట్ అవుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి పోలీసులు కూడా చాలా వరకు న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది వరకు కూడా అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరగాలు కొత్త పద్ధతిలో కొత్త వేలను ఎంచుకుంటూ మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అలర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక అయినప్పటికీ కూడా మనము కొంచెం నెగ్లిజెన్స్గా ఉండి మోసపోయే ఛాన్సెస్ వస్తున్నాయి అని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పోలీసులకు మాత్రము మీరు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా 24 అవర్స్లో ఇవ్వండి. బేసిక్గా సీనియర్ సిటిజన్స్ని ఇప్పుడు టార్గెట్ ఎక్కువగా చేస్తారు. వాళ్ళకి తెలియదు, అంటే వారు ఎక్కువగా ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంలో వారు ఏం చేస్తారంటే ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. కాబట్టి వారు ఎవరితోనైనా మాట్లాడాలి అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వారికి వెంటనే ఇమీడియట్గా కాల్ చేయడమో లేదంటే మెసేజ్ పెట్టడమో, నేను గుర్తున్నానని చెప్పేసి అడగడమో, ఇలాంటివి చేసి వారి దగ్గర ఉన్న రిటైర్మెంట్ అయిపోయిన డబ్బులో లేకపోతే కొడుకులో కూతురులో ఇచ్చిన డబ్బులో లేదంటే ఆస్తిని అమ్ముకొని వారు కొంచెం సేఫ్ సైడ్గా బ్యాంక్లో వేసుకొని కొంచెం వచ్చిన వడ్డీతో బ్రతుకుదామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా ఉంటారు కదా, వారిని మోసం చేసే దిశగా మాత్రం ఎక్కువగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఓల్డ్ ఏజ్ తల్లిదండ్రులు ఉన్నారో కొంచెం 50 ఎబో వాళ్ళకి మీరు అలర్ట్ చేయండి వారిని. ఆ రోజు కనుక ఫోన్కి ఏ మెసేజ్ వచ్చినా చూడొద్దు. ఎవరైనా ఫోన్ చేసినా సరే, ఏదైనా మాట్లాడుతున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలో అంతవరకే రెస్పాండ్ అవ్వండి. ఏదైనా ఓటీపీ అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని చెప్పేసి వారిని ఎంతైనా అలర్ట్ చేయాల్సిన అవసరం కుటుంబ సభ్యులపైన ఆధారపడి ఉంది. పోలీసులు మాత్రం పదే చెప్పడం జరుగుతుంది. ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. పెట్టేసి ఇప్పుడైతే ఇది ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. రీసెంట్గానే ఒక వ్యక్తికి జరిగింది. అదేవిధంగా ఇవి చాలా పలు చోట్ల కూడా ఇలాంటి లింకులు వస్తున్నాయి. షాపింగ్ అని చెప్తున్నారు, లేదు అనుకుంటే మీకు ఒక పార్సల్ వచ్చిందని చెప్తున్నారు, లేదంటే న్యూ ఇయర్ సందర్భంగా మీకు ఎవరో గిఫ్ట్ పంపించారని చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండని చెప్పేసి అలర్ట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉంటుంది. మనం అలర్ట్గా ఉంటే మనము సైబర్ మోసగాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.